హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఏప్రిల్ లేదా మేలో టెట్ అండి. ఎప్పుడని మనకు ఏప్రిల్ లేదా మేలో టెట్ ప్రపోజల్ రెడీ చేస్తున్న స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు. ఓకేనా, ఈ విధంగా మనకు వెలుగు పేపర్లో అయితే న్యూస్ మనం ఈరోజు చూడవచ్చండి. టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి. ఓకేనా, టీచర్ల ప్రమోషన్కు టెట్ క్వాలిఫై తప్పనిసరి. వచ్చే 3 నెలలు సర్కార్ స్కూల్ ఎగ్జామ్స్, ఎన్నికల డ్యూటీలో వాళ్ళు బిజీ. టీచర్లకు ఇబ్బంది లేకుండా సమ్మర్లో పరీక్ష పెట్టాలని సర్కార్ యోచన. చివరిసారిగా గతేడాది సెప్టెంబర్లో టెట్ నిర్వహించడం జరిగింది. మెగా డిఎస్సి నేపథ్యంలో మరోసారి నిర్వహించాలని ప్లాన్. రాష్ట్రంలో త్వరలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని మనకు టెట్ నిర్వహించాలని సర్కార్ భావిస్తుంది. ఈ మేరకు ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు పెట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదనను రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి. ఓకేనా, ప్రస్తుతం టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై అనేది కంపల్సరీ. దీంతో వారికి ఇబ్బంది లేకుండా సెలవుల్లో పరీక్ష పెడితే బెటర్ అని ఆఫీసర్లు యోచిస్తున్నారు. రాష్ట్రంలో చివరిసారిగా గతేడాది సెప్టెంబర్ 15న టెట్ నిర్వహించారు. ఇటీవలే కాంగ్రెస్ అధికారులకు రంగంలో రావడంతో మెగా డిఎస్సి అంశం తెర మీదకి వచ్చింది. ఓకేనా, మెగా డిఎస్సి అంశం తెర మీదకి వచ్చింది. ఇప్పటికే గత సర్కారు రిలీజ్ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ను మరిన్ని పోస్టులు యాడ్ చేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని సర్కారు యోచిస్తున్నది. ఈ క్రమంలో టెట్ నిర్వహిస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఎగ్జామ్ ఎన్నికలు అయ్యాక ఇటీవల విద్యాశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించగా మెగా డిఎస్సి టెట్ నిర్వహణపై చర్చ జరిగింది. సాధ్యమైనంత త్వరగా వీటిని నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలో ముందుగా టెట్ పెట్టాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఈ పరీక్షకు నిరుద్యోగులతో పాటు టీచర్లు హాజరు కానుండడంతో వారందరినీ దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్ రెడీ చేయాల్సి ఉంది. ఏప్రిల్ లేదా మే నెలలో టెట్ నిర్వహించాలని విద్యాశాఖ ఆఫీసర్లు భావిస్తున్నారు. టీచర్లు టెట్ రాయాల్సిందేనా? 2011 నుంచి జరుగుతున్న రిక్రూట్మెంట్లతో పాటు ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి. కానీ అప్పట్లో కేంద్రం టీచర్ ప్రమోషన్లకు 5 ఏళ్లు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఆ తర్వాత మరో 5 ఏళ్లు దాన్ని పొడిగించింది. ఈ గడువు 2019తో ముగిసింది. ఈ నేపథ్యంలో గతేడాది టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ నిర్వహించేందుకు సర్కారు రెడీ కాగా టెట్ క్వాలిఫై ఉన్న వారికి ప్రమోషన్లు ఇవ్వాలని కొందరు కోర్టుకు పోయారు. దీనికి అనుకూలంగానే హైకోర్టు తీర్పునివ్వడంతో ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం 1,03,000 మంది టీచర్లు పనిచేస్తున్నారు. ఎంత అండి? మనకు మొత్తం 1,03,000 మంది టీచర్లు పనిచేస్తున్నారు. 2012-17లో మాత్రమే టీచర్ రిక్రూట్మెంట్ జరిగింది. అప్పుడు చేరిన వారు 15,000 మంది మాత్రమే. ఓకేనా, 2012-17లో మనకు టీచర్ రిక్రూట్మెంట్ జరిగితే అప్పుడు చేరిన వారు కేవలం 15,000 మంది మాత్రమే అని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరితో పాటు మరో 10,000 మంది వరకు టెట్ రాసి క్వాలిఫై అయ్యారని చెప్తున్నారు. వీరు మినహా మిగిలిన టీచర్లంతా ప్రమోషన్లు పొందాలంటే తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సిందే. దీంతో ఈసారి టెట్ టీచర్లకు అటెండ్ కానున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. మరిన్ని జాబ్స్ అప్డేట్ కొరకు మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.